హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే స్టడీస్. ఆల్రెడీ మనమైతే ప్రీవియస్ వీడియోస్లో 3rd to 10th వరకు అయితే ఇంగ్లీషు పోయిట్స్ ఆథర్స్ కోడింగ్ క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరిగింది. ఇవాళైతే ఫైనల్ 8th క్లాస్ అనేది ఫినిష్ చేస్తున్నాం. కోడింగ్ క్లాసు చాలామంది కామెంట్ రూపంలో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇది ఇంత డిలే అవడానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ 3 days పట్టింది ఇది కోడింగ్ చేయడానికి. అంత టఫ్గా ఉంది ఇది అసోసియేట్ చేసి కోడింగ్ చేయడానికి. ఎంత కష్టపడి ఏది చేసినా కోరుకునేది ఒక మీ లైక్, అది షేర్, సబ్స్క్రైబ్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసరికి హనీ డ్యూ అనేది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నేమ్. ఫస్ట్ లెసన్, ద బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్. ఆథర్ వచ్చేసరికి మైకేల్ మార్పర్గోవ్. దీన్ని మనము గుర్తుపెట్టుకోవడానికి ఎలా అసోసియేట్ చేసుకోవాలంటే, మైకేల్ అనే వ్యక్తి వాళ్ళ వైఫ్కి క్రిస్మస్కి చాలా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడంట. అది ఎలాంటి గిఫ్ట్ అయి ఉండాలనుకుంటున్నాడు? ప్రపంచంలోనే, ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే గొప్పదయ్యి ఆ గిఫ్ట్ ఆమె మర్చిపోకూడదు, మరుపు రానిదిగా ఉండాలి. మైకేల్ మార్పర్గోవ్ ఆమెకి ఇచ్చే గిఫ్ట్ మైకేల్ మర్చిపోకూడదంట. ఎప్పుడు ఇస్తున్నాడు గిఫ్ట్? క్రిస్మస్కి ఇస్తున్నాడు. అది ఎలా ఉండాలి? ప్రపంచంలోనే మర్చిపోలేనిదిగా ఉండాలి. సో ద బెస్ట్ క్రిస్మస్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్, మైకేల్ మార్పర్గోవ్. నెక్స్ట్ సెకండ్, ద యాంట్ అండ్ ద క్రికెట్. ఇక్కడ క్రికెట్ అంటే మనం ఆడుకునే క్రికెట్ కాదండి. ఇది మామూలుగా పల్లెటూరులో అయితే ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది నైట్ టైమ్స్లో. గొల్లబామ అలా అంటారు దీన్ని, కీచ్ కీచ్ మన వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో క్రికెట్ అంటారనమాట. ఓకే, ఇదైతే స్టోరీ అడాప్టెడ్ ఫ్రమ్ ఈసప్స్ ఫేబుల్స్. మనకి ఎలాగైతే పంచతంత్ర నీతి కథలు ఇలా ఫేమస్సో, మనకి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈసప్స్ ఫేబుల్స్ అనేది ఫేమస్ అనమాట నీతి కథలకి. సో ఇలా కూడా గుర్తుండడం లేదు మేడం అంటే దీనికి కోడింగ్ ఎలా పెట్టుకుంటారంటే, ద యాంట్ అండ్ ద క్రికెట్. చీమ, క్రికెట్ ఈ రెండు పోటీ పడుతున్నాయి అనమాట. ఏమని? నువ్వు ఇంత ఎర్రగా ఉన్నావు యాంట్, నువ్వేం వాడుతున్నావు అని క్రికెట్ అడిగిందనమాట. క్రికెట్ అడిగితే ఫేబుల్స్, ఆ సోప్ వాడతా, ఆ సోప్, ఏ సోపు? ఫేబుల్స్ సోప్ వాడతాను. యాసప్స్ ఫేబుల్స్. ఏ సోపు? ఆ సోపు, ఫేబుల్స్. ఓకే, ద యాంట్ అండ్ ద క్రికెట్, యాసప్స్ ఫేబుల్స్, అడాప్టెడ్. ఓకే, సెకండ్ లెసన్కి వచ్చేసరికి ద సునామీ. దీనికైతే ఆథర్ ఎవరు లేరండి. జాగ్రఫీ లెసన్కి వచ్చేసరికి ఆథర్ జుల్ఫికర్ ఘోష్. ఇక్కడ అసోసియేట్ చేసుకోవడానికి మీకు సునామీని కూడా కలిపి చెప్తున్నాను, కానీ జాగ్రఫీ లెసన్ అడిగినప్పుడు మాత్రమే మీరు జుల్ఫికర్ ఘోష్ అనేది ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవడం జరగాలి. ఓకే, మీరు రణ్వీర్ సింగ్ హీరో, మనకి హిందీ సినిమాలో ఉన్నారు కదా ఆయన హీరో, ఆయనది ఒక ఫేమస్ సాంగ్ ఉంది, మూవీ నేమ్ ఉంది, అది చెప్తున్నాను కోడింగ్ కోసము. ఉడే దిల్ బేఫికరే అనే సాంగ్ ఉంది. ఓకే, ఎవరైతే జాగ్రఫీ లెసన్ బాగా చదువుతారో వాళ్ళు ఆ సాంగ్ సునామీ వచ్చినా కానీ ఎంజాయ్ చేసుకుంటా పాడుకుంటూ ఉంటారంట. ఎందుకని? అందులో సునామీ వచ్చినప్పుడు ఆ జాగ్రఫీ లెసన్లో ఎలా మనం వాటి నుంచి తప్పించుకోవాలని సూచనలు ఇచ్చారంట. అందుకని ఆనందంగా ఉడే దిల్ బేఫికరే అనేసి సాంగ్ను పాడుకుంటూ ఉంటారు. ఎవరు? జుల్ఫికర్ ఘోష్. జాగ్రఫీ లెసన్ అనేసరికి మీకు ఆటోమేటిక్గా జుల్ఫికర్ ఘోష్ అనే వ్యక్తి ఆథర్ అనేది గుర్తుకు రావాలి. నెక్స్ట్ థర్డ్, గ్లిమ్స్ ఆఫ్ ద పాస్ట్. ఏదైనా సరే అండి, ఇక్కడ కోడింగ్ కోసమే, తప్పుగా ఎవరు భావించొద్దండి. ఎస్డి సవాంత్. ఆథర్ వచ్చేసరికి ఎస్డి సవాంత్. అంటే మామూలుగా సహజంగా ఏ వ్యక్తి అయినా శవం అంటే చనిపోయి శవం అయిపోయే ముందు వాళ్ళ పాస్ట్ ఏదైతే వాళ్ళ గతం అనేది ఉంటుందో కళ్ళ ముందు ఒక నిమిషం అలా గ్లిమ్స్, ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉంటారు ట్రైలరు, టీజర్ పోయి కొత్తగా గ్లిమ్స్లు వస్తున్నాయి అనమాట. అలా ఒక్క నిమిషంలో ఏంటి స్టోరీ అనేది చూపిస్తారు. అలాగే ప్రతి వ్యక్తి తన జీవితంలో శవం అంటే ఎస్డి శవం అయిపోయే ముందు తన పాస్ట్ గతం అనేది గ్లిమ్స్ లాగా కనిపిస్తుంది. సో గ్లిమ్స్ ఆఫ్ ద పాస్ట్, ఎస్డి సవాంత్. నెక్స్ట్ మకావిటీ, ద మిస్టరీ క్యాట్. ఆథర్ వచ్చేసరికి టిఎస్ ఎలైట్. ఇక్కడ అదొక మిస్టీరియస్ క్యాట్ అంట. అది నైట్ టైంలో భలే అల్లరి చేస్తుందంట. ఎంత మిస్టరీగా ఉందంటే అది టార్చ్ లైట్ వేసి ఎంత వెతికినా కానీ ఆ లైటింగ్లో కూడా కనిపించడం లేదంట. టిఎస్ ఎలైట్ టార్చ్ లైట్ వేసుకొని వెతుకుతుంటే కూడా
అది చేసే మిస్టరీ ఎంత మిస్టరీగా ఉందంటే కనిపించినంత మిస్టరీగా ఉంది. ఏది? ద మిస్టరీ క్యాట్, టిఎస్ ఎలైట్. నెక్స్ట్ 4th లెసన్కి వచ్చేసరికి బిపిన్ చౌదరీస్ ల్యాబ్స్ ఆఫ్ మెమరీ. ఇక్కడ ఆథర్ వచ్చేసరికి సత్యజిత్ రే. చౌదరికి ఏమైందంట? పిన్ను బలంగా తలకి తగిలి ల్యాబ్స్ ఆఫ్ మెమరీ. బిపిన్ చౌదరికి పిన్ను బలంగా తలకు తగిలి ల్యాబ్స్ ఆఫ్ మెమరీ అంటే తన మెమరీని కోల్పోయాడు. అందుకు ఆయన కళ్ళు తెచ్చాక ఏమంటున్నాడు? సత్యజిత్ రే, సత్యాన్ని ఎవరు చెప్తారు రే నాకు ఇప్పుడు? అసలు నా ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది నాకు ఎవరు చెప్తారు? సత్యాన్ని ఎవరు చెప్తారు రే? సత్యజిత్ రే అని ఎవరు ఫీల్ అవుతున్నారు? ఎవరు ఇక్కడ మెమరీ లాస్ అయ్యిందంటే బిపిన్ చౌదరి. సో ఓకే. నెక్స్ట్ ద లాస్ట్ బార్గైన్ అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ ఆథరు. దీన్ని మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నారు అనమాట, దయచేసి బార్కి వెళ్ళొద్దండి, ద లాస్ట్ బార్గైన్. ఎవరినైనా మనము మందు మానేమని చెప్తే ఏమంటారు? లాస్ట్ ఇది ఒక్కసారి లాస్ట్ బార్కి వెళ్ళేసి వస్తాను అంటారు. దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నారంట, బార్కి వెళ్ళి నువ్వు గెయిన్ అయ్యేదేమీ లేదు, ఇంకా నీకు ఒక ట్యాగ్ ఇస్తారు, వీడు ఒక డ్రింకర్, తాగుబోతు అని ఒక ట్యాగ్ ఇస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నారు, నువ్వు బార్కి వెళ్ళి గెయిన్ అయ్యేదేం లేదు, లాస్ట్ ఛాన్స్ అని ఒక ట్యాగ్ తగిలించుకుంటావు తాగుబోతని. ద లాస్ట్ బార్గైన్, రవీంద్రనాథ్ ఠాగూర్. 5th ద సమ్మిట్ విత్ ఇన్. ఆథర్ వచ్చేసరికి హెచ్పిఎస్ అహులియా. ఇక్కడ మామూలుగా సమ్మిట్ విత్ ఇన్ అంటే ఇక్కడ ఏదైనా శిఖరాగ్ర సదస్సులు సమావేశాలు అంటారు కదా అండి, అలా ఒక సమ్మిట్ జరుగుతుందన్నమాట. అక్కడ అందరికీ వాటర్ బాటిల్తో పాటు చాలా ఫేమస్ అయిన హెచ్పిఎస్ హల్వా ఇచ్చారంట. సూపర్గా ఉందంట అది. ఎక్కడ ఇచ్చారు అది? ద సమ్మిట్ విత్ ఇన్, ఒక శిఖరాగ్ర సమావేశంలో వాటర్ బాటిల్ మాత్రమే కాదు, దాంతోపాటు హెచ్పిఎస్ అనే ఒక బ్రాండెడ్ హల్వా ఇచ్చారనమాట. అహల్వయ్యా అని, దాన్ని హల్వా అని గుర్తుపెట్టుకోండి, ఇచ్చారంట. ద స్కూల్ బాయ్కి రైటర్ వచ్చి విలియం బ్లేక్. ఇక్కడ విలియం అనే వ్యక్తిని ఒక స్కూల్ బాయ్ అని గుర్తుపెట్టుకోండి. విలియం అనే వ్యక్తి స్కూల్ బాయ్ అని గుర్తుపెట్టుకుంటే అతనికి కేక్ అంటే చాలా ఇష్టం అంట. కానీ షాప్కి వెళ్ళి కొనుక్కుందామంటే అది నో తిరక్క బ్లేక్ అని అంటున్నాడంట. బ్లేక్ అంటే ఏం అర్థం కాక షాప్ వాడు ఏమి ఇవ్వలేదంట. ద స్కూల్ బాయ్కి విలియం అనే అబ్బాయి స్కూల్ బాయ్, అతనికి ఏ వర్డ్ తిరగదు? కేక్. ఏమంటున్నాడు? బ్లేక్. సో విలియం బ్లేక్. ద వన్ ఫర్రో, ఆర్ఎస్ థామస్. ద వన్ ఫర్రో, ఆర్ఎస్ థామస్. ఆథర్ వచ్చి ఆర్ఎస్ థామస్. ఇక్కడ ద వన్ ఫర్రో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, చెప్పాను కదండి అసోసియేషన్ అంటే ఈ కాన్సెప్ట్స్కి చాలా కష్టంగా ఉంది, అందుకని ఇది మీనింగ్ చెప్పి మీకు అసోసియేట్ చేస్తాను. ఫర్రో అంటే అర్థం ఏంటంటే, మామూలుగా మనం పొలాల్లో నాగలితో దున్నుతాం కదా, అక్కడ ఒక చారలాగా ఏర్పడతాయి కదా, వాటిని ఫర్రో అంటారనమాట. సో థామస్ అనే వ్యక్తి నాగలితో ఫర్రోస్ ఏర్పాటు చేయడంలో పొలంలో బాగా ఫేమస్. ఆర్ఎస్ థామస్ ఫర్రోస్ని పొలంలో ఫీల్డ్లో ఫర్రోస్ని ఏర్పాటు చేయడంలో చాలా ఫేమస్. థామస్ ఫేమస్ దేనికి? ఫర్రోస్ ఏర్పాటు చేయడంలో. ద వన్ ఫర్రో, ఆర్ఎస్ థామస్. 6th లెసన్, దిస్ ఈజ్ జోడీస్ ఫాన్. ఇక్కడ జోడీ అనేది ఆ లెసన్లో ఒక అబ్బాయి నేమ్ అనమాట. ఫాన్ అంటే జింకపిల్లని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫాన్ అంటారనమాట. ఆథర్ వచ్చేసరికి మార్జోరీ కిన్నన్ రాలింగ్స్. దీన్ని మీరు సింపుల్గా ఎలా అసోసియేట్ చేసుకుంటారంటే, ఫాన్ అంటే జింకపిల్ల. సీతాదేవిని మామూలుగా రావణాసుడు అపహరించే ముందు ఒక జింకపిల్ల వస్తుంది కదా, ఆ జింకపిల్ల నేమ్ ఏంటి? ఆ రాక్షసుడి పేరేంటి అంటే మారీచుడు. జింకపిల్ల మారీచుడు, మార్జోరీ మారీచుడు. సో ఫాన్ అంటే జింకపిల్ల, ఎవరు ఆథర్ అనేసరికి మార్జోరీ అంటే మారీచుడు, కిన్నన్ రాలింగ్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7th లెసన్కి వచ్చేసరికి ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్. ఫిర్దౌస్ కంగా, ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్. ఫిర్దౌస్ హిందీలో మామూలుగా ఫిర్ అంటే ఏంటండి? మళ్ళీ. ఫిర్ అంటే ఏంటి? మళ్ళీ అని అర్థం. ఇక్కడ విజిట్ టు కేంబ్రిడ్జ్, అక్కడ ఒకసారి వెళ్ళి కేంబ్రిడ్జ్ అనేదాన్ని మనం విజిట్ చేస్తే కనులారా మళ్ళా చూడాలనిపిస్తుంది. ఫిర్దౌస్ కంగా, కనులారా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. దేన్ని? కేంబ్రిడ్జ్ని మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది. ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్, ఫిర్దౌస్ కంగా.
వెన్ ఐ సెట్ అవుట్ ఫార్ లినిస్, థామస్ హార్డీ. వెన్ ఐ సెట్ అవుట్, ఇక్కడ సింపుల్గా అసోసియేషన్ అండి. ఇక్కడ లాస్ట్లో ఉండే వర్డ్ లిన్నెస్ చూడండి ఎంత కష్టంగా ఉందో పలకడానికి. సో హార్డీ, థామస్ హార్డీ, అక్కడ హార్డీ అనేదాన్ని మీరు అసోసియేట్ చేసుకోండి. వెన్ ఐ సెట్ అవుట్ అనే లెసన్ నేమ్లో లిన్నెస్ అనేది ఎక్కువ కష్టంగా ఉంది కదా పలకడానికి. సో హార్డ్గా ఉంది పలకడానికి. థామస్ హార్డీ, లిన్నెస్ పలకడానికి కష్టంగా ఉంది, హార్డ్గా ఉంది. థామస్ హార్డీ, లిన్నెస్, థామస్ హార్డీ. ఓకే, నెక్స్ట్ 8th కాన్సెప్ట్కి వచ్చేసరికి 8th లెసన్ ఏ షార్ట్ మాన్సూన్ డైరీ, రస్కిన్ బాండ్. ఒకటి గుర్తుపెట్టుకోనండి, 6th క్లాస్లో కూడా మనకి ఏ బనియన్ ట్రీ, అది కూడా రస్కిన్ బాండే. ఎక్కువ ప్రకృతికి సంబంధించి చెట్లు ఏదన్నా ఉంటే అది మ్యాక్సిమం ఇప్పుడు దాకా వచ్చిన అన్నిటికీ రస్కిన్ బాండే ఉన్నారు. సో ఇక్కడ ఏ షార్ట్ మాన్సూన్ డైరీ, రస్కిన్ బాండ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మాన్సూన్ అంటే ఏంటంటే మామూలుగా వర్షాకాలం, బీభత్సమైన వర్షాకాలం అంట. ఆ వర్షాకాలంలో ఆయన డైరీ తెచ్చిపోతుందంట, అయినా కానీ రిస్క్ తీసుకొని మరీ రాస్తున్నాడు డైరీ. అందుకు రస్కిన్ బాండ్ అనమాట. మాన్సూన్ డైరీ అంటే అందుకు ఆ పేరు వచ్చింది దానికి. ఎవరు రస్కిన్ బాండ్ అయినా రిస్క్ తీసుకొని మరి వర్షం పడతా ఉంటే డైరీ తెచ్చిపోతా ఉంటే కూడా వాన్లో కూర్చొని రాసినాడు, అందుకనే మాన్సూన్ డైరీ, రస్కిన్ బాండ్. 9th 10th ఈ రెండు ఒకే కాన్సెప్ట్ 2 పార్ట్స్గా, బాహుబలి 1 బాహుబలి 2 అంటానా అట్లా తీశారనమాట. ద గ్రేట్ స్టోన్ ఫేస్ పార్ట్ 1 పార్ట్ 2 రెండిటికి ఆథర్ ఒకటే, నాథనీల్ హాథ్రోన్. నాథనీల్ హాథ్రోన్ యాక్చువల్గా నాథనీల్ అనే ఆయన ఫేసు నీలంగా ఉందంట. అది చూడలేక ఒక పిల్లవాడు ఒక రాయిని, స్టోన్ని త్రో అంటే మామూలుగా విసిరేస్తాం కదా మనము, రాయిని విసిరేస్తాం కదా, దాన్ని త్రో అంటారు కదా. సో విసిరేసాడనమాట. ఆ రాయి వెళ్ళి నాథనీల్ ఫేస్కి తగలగానే ఆ నీలమైన ఫేస్ కాస్త ఎలా చేంజ్ అయిపోయిందంట. ఆ గ్రేట్ స్టోన్ అయితే ఏదైతే ఆ స్టోన్ ఉంటుందో అదేలాగా ఫేస్ చేంజ్ అయిపోయిందంట. ముందే నీలంగా ఉందని ఫీల్ అవుతున్నాడు, ఈ పిల్లోడేమో రాయి ఎత్తుకొని త్రో అంటే ఇసిరేసినాడు. ఆ గ్రేట్ స్టోన్ ఫేసే ఆ నాథనీల్ ముఖంలాగా మారిపోయింది. ఉన్నది బాయా అదేదో సామెత చెప్తానులా, అట్లా అయిపోయింది పాపం నాథనీల్ పరిస్థితి. ఓకే, ఓవరాల్గా 8th క్లాస్తో పాటు మనం అన్ని కోడింగ్ క్లాసులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో కోడింగ్ అనేది అయితే అంత ఈజీ అయితే కాదు. కాకపోతే మేము ఇది పెట్టడానికి ఎందుకు ఇంత లేట్ అయిందంటే, ఇది కొన్ని కాన్సెప్ట్స్ అసోసియేట్ చేయడం చాలా కష్టంగా ఉండింది, అందుకనే కొంచెం లేట్ అయింది. ఇప్పటికే చాలామంది కమెంట్స్ పెట్టిన వాళ్ళు తిట్టుకో ఉంటారు, ఏంట్రా వీళ్ళు ఇంకా కోడింగ్ 8th క్లాస్ అడిగితే పెట్టడం లేదని. ఇంకో విషయం ఏంటంటే కమెంట్స్ 9th or 10th క్లాస్ సరిగ్గా గుర్తులేదు, కోడింగ్ క్లాస్ చేసినప్పుడు కమెంట్స్లో ఒకరు చెప్పారనమాట, అసలు 10th క్లాస్ ఇస్తారా, ఎందుకు అనవసరంగా ఇవి పెట్టారు, మీరు అసలు చెక్ చేశారా, పేపర్స్ చెక్ చేశారా అని అడిగారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒకసారి 2018 డిఎస్సి పేపర్స్ మీరు తీసుకొని ఇంగ్లీషు చూసినట్లయితే, ప్రతి డిఎస్సి 2018 పేపర్ ఇంగ్లీష్లో పక్కా 3 క్వశ్చన్స్ రైటరు, ఆథర్స్, లెసన్ నేమ్స్ ఇచ్చి అడిగారు. ఇది ఎక్కువగా యూస్ఫుల్ దేనికంటే ఎస్జిటి వాళ్ళకి యూస్ఫుల్. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.